ఈరోజు ఈ వాక్యము మీ అందరితో మాట్లాడుతుందని నేను నమ్ముతున్నాను. అంటే ఎందుకంటే దేవుని వాక్యము అనేక సార్లు ఏదైతే మేము రుచి చూస్తామో, ఏదైతే మేము తెలుసుకుంటామో, ఏదైతే మేము నేర్చుకుంటామో మా జీవితాల్లో అనుభవపూర్వకంగా, నా మటుకి నేనైతే ఏదైతే అనుభవపూర్వకంగా నేర్చుకుంటానో అది మాత్రమే చెప్పగలుగుతాను. కానీ దానికి బయట నేనేమి చెప్పలేను. ఎందుకంటే దేవుడు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అనేకులు బోధకులు కాకుండా మీరు చూసుకోండి అని యాకోబు పత్రికలో ఉంటుంది. ఎందుకంటే బోధకులైన వారికి ఏముంటుంది తెలుసా అండి? కఠినమైన శిక్ష అంట, కఠినమైన తీర్పు. అందుకని అనేక సార్లు చెప్తూ ఉంటాను, ఏది బోధిస్తామో దాని ముందు అయినా జరుగుతుంది, దాని తర్వాత అయినా జరుగుతుంది. అదే అనుభవం. కాబట్టి ఐఎమ్ నాట్ అఫ్రేడ్. చెప్పాను కదా గత వారాల్లో, ఎన్ని పోరాటాలైనా అంత అగ్నిగుండా వెళ్ళిన తర్వాత పైన పోరాటాలు వస్తే ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. అట్టి అనుభవంలోకి మీరు అందరూ కూడా వచ్చును గాక. పోరాటాన్ని చూసి భయపడేవారుగా కాక, బెదిరిపోయేవారుగా, నాకు దేవుడు వద్దు, నాకు ఇది వద్దు, ఈ భక్తి వద్దు అని చెప్పేవారుగా కాక, ఏదేమైనా ఆయన మనల్ని విడలేదండి, మనం కూడా ఆయనను విడవద్దు. ఎంతసేపు దేవా నన్ను విడవలేదు, నీకు వందనాలు అని చెప్తున్నాం, కానీ దేవా నేను కూడా నిన్ను విడువను అని ఎంతమంది చెప్తారు? ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా?